ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము పరిశుద్ధ గ్రంథం బైబిల్ను ఆధారం చేసుకొని ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము కార్యారంభము కంటే కార్యాంతము మేలు అనేటువంటి యొక్క ఈ భాగాన్ని అనుసరించి మనం బైబిల్లో నుండి గత దినాల నుండి ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు తాను ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు వారిని ఐగుప్తు యొక్క దేశంలోంచి వారికి బయట తీసుకొని వచ్చి తదంతరము తన కొరకు ఒక జనముగా ఒక ప్రజలుగా వారిని ఏర్పాటు చేసుకొని వారికి ప్రత్యేకించుకొని వారికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ధర్మ విధులను ధర్మశాస్త్రాన్ని దేవుని ఆజ్ఞలను వారికి అనుగ్రహించినాడు. ఇది వారి కొరకే కాదు కానీ ఈరోజు సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ వచనములు లేక ఈ ధర్మశాస్త్రము ఈ ఆజ్ఞలు అందరికీ అవసరమైనటువంటి ఒక విషయం. ఎందుకు ఈ విషయము తలస్తున్నాము అని అంటే ఈరోజు ధర్మశాస్త్రం అనేది అందరికీ అవసరమైన విషయమే. అందుకొరకనే కేవలం ఒక యూదులకే అనుకోవడానికి లేదు. ఇవ్వబడింది మాత్రము యూదులను బట్టి దేవుడు ఇచ్చినాడు, కానీ అది సర్వ మానవాళి యొక్క మేలు కొరకు ఇచ్చినాడు. ఎందుకంటే దేవుడు అనేటువంటి వారు ఎలాంటి వారు, తనిచ్చిన ధర్మశాస్త్రం కానీ ఆజ్ఞలు కానీ ఏం చూపిస్తున్నాయంటే దేవుని యొక్క నియమాన్ని, దేవుని యొక్క లక్షణాలను, దేవుడు ఎలాంటి వాడో తన యొక్క ముఖ దర్శనం లేక తన యొక్క నిదర్శనము, తన అంతరంగాన్ని, దేవుని యొక్క విషయాన్ని మనకు తెలియపరచబడుతుంది. దేవుడు అంటే ఎవరు అనేటువంటిది, దేవుని కొరకు ఏ విధంగా మానవుడు జీవించాలా, దేవుడు మానవుడి విషయంలో ఏం కోరుతున్నాడు, దేవుడు మానవుడిని ఏ విధంగా ఉండాలని భూమి మీద సృష్టించినాడో ఈ విషయాన్ని గురించి మనము తలంచగలం. అది దేవుని యొక్క గుణలక్షణాలను గురించి. ఆయన మంచివాడు, ఆయన ధర్మాత్ముడు, కీడు చేసేవాడు కాదు. దేవుడు సృష్టికర్త, సర్వమానవాళిని భూలోకమును సృష్టించినటువంటి యొక్క దేవుడు. అందుకొరకనే మానవుడు ఏ విధంగా జీవించాలా అనేటువంటి యొక్క విషయాన్ని గురించి ఈ సత్యము మనకు తెలియపరచబడుతుంది. దీన్ని అనుసరించి ఈ దినమున కూడా ధర్మశాస్త్రములో నుండి, ధర్మశాస్త్రం అనగానే 5 పుస్తకములు. ఇది మన ప్రియులందరికీ మనకు తెలుసు. ఆది కాండము, నిర్గమాకాండము, తర్వాత లేవియా కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 పుస్తకాలు కలిసి ధర్మశాస్త్రము అంటారు. ధర్మశాస్త్రము దేవుడు మోషే ద్వారా ఇవ్వబడినటువంటిది. కృపా సత్యములు యేసుప్రభు వారి ద్వారా ఇవ్వబడ్డాయి. అంతేకాదు ధర్మశాస్త్రాన్ని భూలోకంలో ఎవరు కూడా నెరవేర్చలేరు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము మానవుడు ఏమని తెలుస్తుందంటే నీవు తప్పు చేసినావు, పాపివని తెలుస్తుంది. కానీ పాపికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. ఒక మనిషి తన యొక్క రోగం ఏందో తెలుసుకోవాలనుకుంటే తన యొక్క రక్తమును తీసి ల్యాబ్కి ఇస్తే ఆ ల్యాబ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ రక్తాన్ని పరీక్షించి నీ యొక్క శరీరంలో ఏ జబ్బులు ఉన్నాయో తెలియజేస్తుంది. ఏది ఆ ల్యాబ్ ద్వారా నీ రక్తంలో ఉన్న జబ్బులు రక్తాన్ని తీసుకొని ఆ రక్తాన్ని పరీక్షించినప్పుడు మన శరీరంలో ఏ జబ్బులు ఉన్నాయో ఆ ల్యాబ్ తెలియజేస్తుంది. కానీ ఆ ల్యాబ్ ఏం చేయలేదంటే మనకు ఒక జబ్బులను తీసివేయలేదు. కానీ ఇప్పుడు ఏం కావాలి, దానికి ఫలానా జబ్బుకు ఫలానా మందు కావాలని ఫలానా డాక్టర్ కాడికి వెళ్ళాలని ఆ డాక్టర్ గారి ద్వారా ఆ డాక్టర్ ఇచ్చేటువంటి మందుల ద్వారా ఈ మనిషి రోగం బాగవుతుంది. అందుకని ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందంటే మన శరీరం యొక్క పాపములు, దీనికి పరిష్కారమైంది, దీనికి శిక్ష ఇది, ఈ విధంగా ఉంటే దీనికి పరిష్కారం ఏంటిదంటే ధర్మశాస్త్రం మూలంగా ధర్మశాస్త్ర ప్రకారము ఏదైతే నియమ నిబంధనలు బలులు ఇవన్నీ తెలియజేసినాడో దాన్ని అనుసరించాలని. దాన్ని అనుసరించడం వల్ల మనం సాధ్యమవుతుందా లేక పాపాలు పోతున్నాయి అంటే పోవడంలే. దీని కొరకే యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నెరవేర్చి ఇప్పుడు మీరు ధర్మశాస్త్రమే కాదు నా మాటలు వినండి, నా యొద్దకు రండి, మీకు పరిహారం కలుగుతుంది, పాపానికి మీకు మోక్షము ప్రసాదిస్తానని చెప్పేసి దేవుడు తెలియజేసిన విషయము ఈ విషయం. అందుకనే దీనికి గుర్తు ఏంటంటే ధర్మశాస్త్రం అనేది అవసరం, దేవుని ఆజ్ఞలు అనేది అవసరము. ఎందుకంటే దాని ద్వారానే
మనకు తెలియపరచబడుతుంది అన్నట్టు. అది లేకుంటే తెలియపరచబడదు. కాబట్టి ఇందులో నుంచి దేవుని యొక్క మొట్టమొదటి యొక్క ఉద్దేశం ఏమిటిది అనేటువంటి సంగతులను చూస్తే ధర్మశాస్త్ర ప్రకారం. అందుకని దేవుడు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ముఖ్యమైనటువంటిగా ఉంటాయి. మొదటిదిగా 10 ఆజ్ఞలు ఉంటాయి. నేను ఈ 10 ఆజ్ఞల గురించి, ఒక ఆజ్ఞల గురించి ఇంతకుముందు క్లుప్తంగా చూస్తూ వచ్చినాం. ఈరోజు 2 ఆజ్ఞలు, మొదటి ఆజ్ఞ 2వ ఆజ్ఞను కలిసి 2 విషయాలను మనము చూద్దాం. నిర్గమాకాండము ఇక్కడ మనకు ప్రారంభించబడుతుంది. నిర్గమాకాండము 20వ అధ్యాయం గమనించండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము మొదటి నుండి 6 వరకు 2 ఆజ్ఞలు ఉంటాయి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నిన్ను వెలుపలికి రప్పించి తిని. 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొదటి ఆజ్ఞ. రెండవది ఏంటంటే 4వ వచనము, పైన ఆకాశం అందే గాని కింద భూమి ఎందే గాని భూమి కింద నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. నన్ను దేశించు వారి విషయంలో 3-4 తలముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. దయచేసి ప్రియులారా గమనించండి. మొదటిదిగా దాసుల గృహమైనటువంటి అంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజలు ఐగుప్తుల నుండి వారికి బయట తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు ఆ సీనాయి కొండ మీద మోషే ద్వారా దేవుడు వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞలు. మొదటి ఆజ్ఞ ఏంది? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? నేను తప్ప వేరొక దేవుడు. ఈ రోజుల్లో దేవతలు అనబడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు అనేటువంటి వారు మాత్రం ఒక్కడే. ఎందుకంటే నేను తప్ప, ఎందుకు తప్ప అంటే ఆయన తప్ప దేవుడు లేడు. ఎందుకంటే దేవుడు అనేటువంటి వారికి వస్తే దేవుడు, ఇదే ఆదికాండము లేక పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆదికాండం మొదటి అధ్యాయం 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను. దేవుడు ఎవరండి అంటే దేవుడు భూమిని ఆకాశమును సమస్తమును సృజించినటువంటి వాడు. గమనించాలి ఇక్కడ. అందుకనే 2వ ఆజ్ఞలు ఏముంటది? పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందు దేని విగ్రహం చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అంటే దేవుడు అనేటువంటి వారు సృష్టికర్త. ఆయన సమస్తాన్ని సృష్టించినాడు. ఇంకొక విషయం ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు అంటే ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడు సృష్టించలేదు, ఒక్కొక్క ఖండాన్ని ఒక్కొక్క దేవుడు సృష్టించలేదు. అట్లా అనుకుంటే తేడా వచ్చేది. ఎందుకంటే ఒక్కొక్క దేవుని ఇష్టానుసారంగా ఒక్కొక్క మనుషులు సృష్టించుకుంటాడు. ఒకవేళ ఒక్కొక్క దేవుడు, ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా దేవుడు అని చెప్పేసి అనుకుంటున్నాం. అప్పుడు మీ దేవుడు ఆయనే అయితే మరి మీ దేవునికి చేసినటువంటి విషయము ఇతర దేవతలకు కుదరదు కదా. అందుకనే ఎందుకు అనంటే ఈ ప్రపంచం అంతటి కూడా ఒకే ఒక్క దేవుడు. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రికలో ఈ విషయాన్ని తెలియజేసినటువంటి సందర్భం 2వ అధ్యాయము 5వ వచనం, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడేనండి. అందుకనే ఒక్కడే కాబట్టి ఈ ఒక్క దేవుడే సర్వ ప్రపంచం సృష్టించినటువంటి దేవుడు. ఇంకోటి దేవుడు అనేటువంటి వారు ఎవరంటే సృష్టికర్త. అందుకనే ఆదికాండం 1:1 ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినాడు. అంటే దేవుడు భూమి కాదు, ఆకాశం కాదు, ఈ సృష్టిలో ఏది కూడా కాదు. దేవుడు ఏది కూడా కాదు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించను అంటాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథము 66లో దేవుని యొక్క వాక్యంలో చక్కగా రాబడిన విషయం గమనించండి. యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా నిమిత్తము కట్టను ఉద్దేశించిన ఇల్లు ఏపాటిది, నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టను ఉద్దేశించిన ఏపాటిది, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవి. ఎవరి వల్ల కలిగినాయి? దేవుడు అనేటువంటి వాడు ఆకాశము కాదు, భూమి కాదు. ఇంకా ఆకాశ, భూమి, నక్షత్రాలు, సూర్య, చంద్ర ఇట్లాంటివి ఎన్నో దేవుడు సృష్టించినాడు. పంచభూతాలు మనకు తెలుసు. పంచభూతం అంటే భూమి, ఆకాశము, సూర్యుడు, తర్వాత గాలి, నీరు, ఇవన్నీ కూడా దేవుడు సృష్టించినాడు.
కాబట్టి ఇవి దేవుళ్ళు కావు. ఈరోజు మానవుడు విగ్రహం చేస్తున్నాడంటే దేవుడు సృష్టించినట్టు ఆ వస్తువులో నుండి, ఆ మెటీరియల్లో నుంచే ఒక రూపాన్ని చేస్తున్నాడు. ఇది దేవుడు అని చెప్పేసి ఇది దేవునికి ఎంతో బాధ కలిగించేదిగా ఉంటుంది, ఎంతో కోపాన్ని తెచ్చేదిగా ఉంటుంది. ఎందుకంటే దేవుడు సృష్టించిన వాడు కానీ సృష్టి కాదు, ఆయన సృష్టికర్త. అందుకనే దేవుని వాక్యంలో ఎన్నో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క దేవుడు సృష్టించలే. అట్లా అనుకుంటే మానవుల్లో తేడా రావాలి, మానవుల్లో తేడా వస్తుంది. ఒక్కొక్క కంపెనీ వాడు ఒక్కొక్క సెల్ సృష్టించినాడు, వానికి ఆ సెల్లుకు ఈ సెల్లుకు సంబంధం ఉండదు, వారి విధానం వేరుంటుంది. అప్పుడు దేవుడు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా అతనికి ఇతనికి, అతని రక్తానికి ఇతని రక్తానికి, అతని గుండెకు ఇతని గుండెకు, నువ్వు ఏ దేశంలోనే ఉండు, ఏ ఖండంలోనే ఉండు, కాబట్టి సంబంధం ఉంటుంది. సంబంధం ఎందుకంటే ఒక్కరే సృష్టించినాడు. ఆ ఒక్కరు ఎవరంటే నేను చెప్పేటువంటి ఈ దేవుడు. కాబట్టి పిల్లారా, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన ఎవరంటే సృష్టికర్త, సృష్టించేటువంటి వాడు. కీర్తనకారుడు అంటాడు 120 కీర్తనలో, కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది, యెహోవానే వస్తుంది. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. భూమి కాదు, ఆకాశం కాదండి, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి ఎరగాల, ఆ దేవుణ్ణి ఎరగాలి. అందుకనే ఆయనే దేవుడు. అందుకని నేను తప్ప వేరొక దేవుడు ఎందుకు ఉండకూడదు అంటే వేరొక దేవుడు లేడు బైబిల్ ప్రకారంగా, ఆయన ఒక్కడే. ఇంకో మాట కూడా చదువుతాం వినండి. యెషయా గ్రంథము 44 అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. 44 ఇవన్నీ దేవుని గురించే రాయబడి ఉంటుంటే మాటలు గమనించండి. దేవుని గురించే రాయబడి 44 అధ్యాయంలో ఆయా విధాలుగా రాయబడి ఉంటే విషయాలు గమనించండి. 6వ వచనం 44:6, ఇశ్రాయేలు రాజైన యెహోవా వారికి విమోచకుడై సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. చూసారా ఎంత స్పష్టంగా ఉంది, నేను తప్ప ఏ దేవుడు. ఇది మీరు చదువుకోండి తర్వాత విషయాలలో. అంతేకాదు, కాబట్టి 8వ వచనము చివరి భాగంలో, మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా? ఇది ప్రశ్న. నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అంటే ఏం లేరు, లేరు లేరు. ఇక ఇదే భాగాలలో గమనించండి, ఈ అధ్యాయంలో చాలా విషయాలు రాయబడ్డాయి. నేనే దేవుడిని, నేనే దేవుడు అని చూపిస్తాను. కాబట్టి రక్షించేవాడిని నేనే, నేనే నేనే రక్షించేటువంటి దేవుణ్ణి అంటాడు. 45వ అధ్యాయంలో గమనించండి. 45వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 5వ వచనం, నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు నుండి నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు నీవు నన్ను ఎరగకుండాను ఉన్నప్పటికీ నిన్ను సిద్ధపరిస్థితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. కాబట్టి ఇంకెవరు, నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలగజేయవాడును, సమాధానకర్తయగు దేవుడను నేనే నేనే. 8వ వచనం, ఆకాశ మండలము నీటి కురిపించినట్లు, అంతరిక్షము మహావర్షము వర్షించినట్లు, భూమిని నెరవిడిసి రక్షణ ఫలించినట్లు, భూమిని నీతిని మొలిపించుగాక, యెహోవానగు నేను దాన్ని కలగజేస్తుంది. దేవుడు అంటే సృష్టికర్త అండి, సృష్టికర్త. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఇందులో రాయబడినటువంటి విషయం గమనించండి. కాబట్టి 18వ వచనంలో, ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరిచను, నిరాకారముగా ఉన్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు, నివాస స్థలము ఉన్నట్లుగా దాన్ని ఆయన సృజించను. ఆయన సెలవిచ్చింది ఏమనగా, యెహోవాను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఈ భాగాలన్నీ కూడా అవే ఉన్నాయి, అన్ని కూడా అవే ఉంటాయి. ఇంకా గమనించండి ఏమంటాడో, 21 చివరి భాగం, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. 22, బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేదు. ప్రతి వాని మోకాలు కూడా నా నామను. అందుకనే దేవుడు అనేటువంటి వారు ఒక్కరేనండి. ఆ దేవుడు సృష్టికర్త, ఆ దేవుడు పరిశుద్ధుడు, సర్వంతర్యామి, సర్వలోక రక్షకుడు. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడు. అందుకే ఏమంటాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన ఏం చేసినాడు, మానవులందరినీ కలగజేసినటువంటి దేవుడు. దేవుడు మానవుని సృష్టించినాడు కానీ మానవుడు దేవుని సృష్టించడం కాదు. మనం ఈ రోజుల్లో దేవుడు మానవుని చేస్తే మానవులు దేవుళ్ళని చేస్తున్నారు. ఎంత భయంకరమైన విషయం. అందుకని అంటాడు, కుమ్మరి వాణితోటి కుండ ఏమన్నా మాట్లాడుతుందా? అట్లుంది బైబిల్లో, యెషయా గ్రంథంలో. సృష్టించేటువంటి కుండకు సృష్టికర్త ఎవరంటే కుమ్మరివాడు.
కుమ్మరివానితో కుండ వాదిస్తుందా? ఏం సృష్టించమంటదా? అందుకొక ఈ రోజుల్లో మానవుణ్ణి దేవుడు సృష్టిస్తే దేవుణ్ణి మానవుడు సృష్టిస్తున్నాడు. ఎంత బాధాకరమైన విషయం గమనించండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము ఈ విధంగా రాయబడి ఉంటుంది 26 నుండి. మరి యావత్ భూమి మీద కాపురమునుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురోయమని తను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాసాలను పొలిమలను ఏర్పరచను. ఆయన ఎవరికి దూరంగా ఉండువాడు కాదు. ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవిష్యులు చెప్తున్నారు. కాబట్టి గమనించండి. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునైను, వెండినైను, రాతినైను దేవత్వము పోలి ఉన్నదని తలంచవద్దు. గమనించండి, ఆయన ద్వారా మనం ఏం చేస్తున్నామంటే బ్రతుకుతున్నాం, చలిస్తూ ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా ఇది మనం ఎరగాలి. యావత్ భూమి మీద కాపురం ఉంటకు ఆయన ఒకరి నుండి, అంటే ఎవరా ఒక్కడంటే ఆదాము. అందుకనే మనమందరం దేవుడు ఒక్కడే, మనుషులందరూ కూడా ఒక్కటే, అంటే ఆదాము నుండే వచ్చినారు. కాబట్టి ఈ విషయం ఎరిగి నిజమైనటువంటి దేవుణ్ణి మనం ఎరగవలసి. అందుకని ఏమంటాడు, భూమి మీద ఏది కూడా చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అని అంటే, మళ్ళీ నేను చదువుతున్నాను గమనించండి. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 2వ భాగంగా, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద ఎండు నీళ్ళ ఎందే గాని ఏ విగ్రహాన్ని. ఎందుకంటే ఈ సృష్టి యావత్తును ఆయన చేసినాడు. నీవు నేను ఏం చేసినా ఏం చేయాలంటే, ఆ సృష్టిలో ఉంటే ఆ వస్తువును, ఆ మెటీరియల్ తీసుకొని దేవుని సృష్టించాలి. వాటికి సాగిల పడొద్దంట, వాటికి పూజించొద్దంట. దీని విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే, నేను రోషం కలిగినటువంటి దేవుడు అని అన్నాడు. ఒక ఉదాహరణ అండి, మనం ఉన్నాం అనుకోండి, మన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం కలిగినాము. అయితే మనకు తల్లిదండ్రుల కంటే ఎవరైనా మనకు మేలు చేయవచ్చు, సహాయం చేయవచ్చు, రకరకాల విధాలుగా ఆదుకోవచ్చు. ఆదుకున్నంత మాత్రాన వాళ్ళు మనకు తల్లిదండ్రులు కారు వాళ్ళు. ఎందుకంటే మనకు మేలు చేసినారు. చదివియొచ్చు, పదవులు ఇవ్వచ్చు, ఉద్యోగాలు ఇవ్వచ్చు, రకరకాలుగా చేయొచ్చు. అయినా కూడా వాళ్ళు మనకి ఏం కారు అంటే తల్లిదండ్రులు కారు. ఒకవేళ అలాంటి విషయంలో మనకు వాళ్ళు మేలు చేసినారు కదా, మాకు ఇది చేసినాడండి, మాకు అది చేసినాడు అని చెప్పేసి కనుక తండ్రి ముందల వారు మనకు తండ్రి అన్నం అనుకో, అమ్మ అన్నం అనుకో, తల్లిదండ్రులకు ఎంత కోపం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. అదేవిధంగా సృష్టికర్త దేవుడు చెప్పేటువంటి మాట. అందుకనే ఏది కూడా మనము చేసుకోకూడదు. దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు. ఏం చేస్తాడంటే 5వ వచనం, ఏలైనగా నీ దేవుడని యెహోవానగు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి. గమనించండి, ఇది గంభీరమైన మాట. మనము చేసేటువంటిది మన పిల్లలకు వస్తుంది. ఆదాము గారు చేసినటువంటిది సంతానమైనటువంటి మనందరి మీదకి వచ్చింది. ఇట్లా బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక్కొక్కరు చేసినటువంటి విషయంకి వస్తే, ఆది కాండంలో చూస్తే ఏమైనాడు, ఆది కాండంలో చూస్తే కయ్యను చేసినట్టుగా దోషాన్ని బట్టి వారి పిల్లలకు శిక్ష వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మీరు ఎవరైనా తీసుకోండి, బైబిల్ ఎవరైనా తీసుకోండి, వాళ్ళ తండ్రులు చేసినట్టుగా దోషాన్ని చూస్తే ఒక అవగాహన కొరకు నేను చెప్తున్నాను, వినండి. ఎందుకంటే చెప్తున్నాను వినండి. సౌలు చేసినట్టు దోషము సౌలు పిల్లల మీదకి వచ్చింది. తర్వాత దావీదు చేసింది కూడా వచ్చింది. మంచి అయితే మంచి, చెడైతే చెడు దావీదు చేసింది వారి పిల్లల మీదకి, సంతానం మీదకి వచ్చేసింది. అంతేకాదు ఇంకేమంటే సొలొమోను చేసినట్టు దాన్ని బట్టి దేశము 2 భాగాలు అయిపోయింది. తిరిగి తను చేసినటువంటిది పిల్లల మీదకి వస్తుంది, తదంతరం వచ్చేసింది. యెరోబాము చేసినటువంటిది యెరోబాము యొక్క సంతానం మీదకి వచ్చేసింది. ఇట్లా మీరు బైబిల్ చూడండి, ఆహాబు చేసింది ఆహాబు సంతానం మీదకి వచ్చేసింది. అందుకనే తరాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, సత్యం ఎరగండి. సత్యం ఎరిగి ఆయన కొరకు మనం జీవించేవారంగా ఉందాం. మరొక విషయం ఏంటంటే, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొనేటువంటి వారికట 1000 తరములకు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు. ఇది ఆజ్ఞ. ఎందుకంటే దేవుడు ఇచ్చిన, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, దేన్ని మనము పూజించకూడదు, దేనాంటి కూడా. ఇప్పుడు మనం ఇది క్రైస్తవులు అనుకుంటారు కదా, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుంటూ అంటే, ఒకడు నన్ను ప్రేమించినాడు నా ఆజ్ఞలు గైకుంటాడు, నా ఆజ్ఞలు గైకున్నవాడే నన్ను ప్రేమించేవాడు అన్నాడు. దేవుని ఆజ్ఞలు గైకుంటున్నామా? దేవుని ప్రేమించేవారంగా ఉంటాం. దేవుని ప్రేమించేవారం అయితే దేవుని ఆజ్ఞలు గైకుంటాం. లేకుంటే శిక్ష వస్తుంది. మనం అనుకుంటాం చాలాసార్లు,
ఏంటంటే మనం విగ్రహాలు ఏం చేయట్లేదు కదా అని కొంతమంది చేసుకుంటారు. యేసు బొమ్మను పెట్టుకోవచ్చు, మరియమ్మ గారి బొమ్మను పెట్టుకోవచ్చు, తర్వాత ఇంకా యెహోవా దేవుని బొమ్మను కూడా పెట్టుకోవచ్చు, ఇంకా ఆయా విధాలుగా వేరే వాళ్ళు వేరుగా పెట్టుకుంటున్నారు. అయినా ఇదేంటంటే దేవునికి కోపాన్ని పుట్టించేదే. ఎందుకు అని అంటే ఆయన సృష్టికర్తగానే నువ్వు సృష్టించిన దాంట్లో నుంచి ఏది కూడా నువ్వు దేవుని అనడానికి లేదు. అదే ఆయనకు మహాకోపం. రెండో విషయం, ఇప్పుడు కొంతమంది మేము విగ్రహాలు పెట్టుకోవడం లేదు కదా అనుకుంటున్నారు. కానీ దేవుని బిడ్డలారా, ఇప్పుడు కనబడినటువంటి విగ్రహాలు క్రైస్తవ జీవితంలో ఉన్నాయి. నేను వచనాల ఆధారంగా ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ మీకు చూపించలేం. కానీ మీరు వచనాలు చదువుకోండి. ఇప్పుడున్నటువంటి విగ్రహాలు ఏంటంటే నేను అనేది పెద్ద విగ్రహం, అహం, గర్వం, అహంకారం, అహంభావము, ఇవన్నీ పెద్ద విగ్రహాలే. మూర్ఖత, లోబడనితనము, అవిధేయత, తిరుగుబాటుతనము, ఇవన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు, మామూలు కాదు. ధనాపేక్ష, అధికారకాంక్ష, ఎక్కడ చూసినా నాది సాగాలి అనేటువంటివి, ఇవన్నీ కూడా విగ్రహాలే. మీరు చదవండి బైబిల్లో ఉన్న విషయాలు. మూర్ఖత కూడా, ఇవన్నీ కూడా ఈ దినాలలో క్రైస్తవ జీవితంలో కూర్చున్న జీవితం. అహం, నేను, నాదే సాగాల, నాదే నెగ్గాల, నేనే, అందరూ నా కిందనే ఉండాలి, ఇవన్నీ విగ్రహాలు. చాలా ఉన్నాయి, ఇంకా విగ్రహాలు ఉన్నాయి. త్రాగుడు కావచ్చు, మోసం కావచ్చు, అబద్ధం కావచ్చు, వ్యభిచారం కావచ్చు, లంచగొండితనం కావచ్చు, దొంగతనం కావచ్చు, ఇవన్నీ విగ్రహాలే. ఇవి ఎక్కడ ఉంటాయంటే లోపల ఉండేటువంటి యొక్క విగ్రహం, మనుషుని యొక్క హృదయంలో ఉండి నష్టాన్ని కలిగేసే విగ్రహాలు. కాబట్టి గుర్తించి కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని మనం ఏ విధంగా ఉంటున్నాం. నేను తప్ప ఎన్నున్నాయో మనకు దేవుళ్ళు. బైబిల్లో ఒక ఉదాహరణ చెప్తాను వినండి. పౌలు అన్నాడు, వారి కడిపే వారికి దేవుడు అన్నాడు. తిండిపోతనం కూడా దేవుడే. కాబట్టి ఇట్లాంటి చాలా ఉన్నాయండి విగ్రహాలు. అందుకనే పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువయబడట ఇవన్నీ చంపేసినాడు. నేను అనేటువంటి పోతే అన్ని పోతాయి. నేను అనే దాంట్లో సకల ఉన్నాయి. నేను అనేటువంటి అహం అనేటువంటి దాంట్లో అన్ని ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిని ఉన్నట్లయితే నష్టపోతాం, దేవుని ఉగ్రత పాత్రలు. అందుకనే దేవుడు ఆత్మ ఇచ్చినాడు, ఆత్మ చేత శరీర కార్యములు అంటాడు, అవన్నీ కూడా విగ్రహాలే. వాటిని కనుక చంపితే మనం జీవిస్తాం, మనము మేలు పొందుతాము, దేవునికి మహిమ వస్తుంది, మన కుటుంబాలకు, మన సంఘాలకు ఆశీర్వాదము, క్షేమము వస్తుంది. కాబట్టి పిల్లారా, ఈ మాటలు గమనించేటట్టు మనం 2 మాటలు, నేను తప్ప వేరొక దేవుడు నీకు. ఎవరు నీకు దేవుడు? అహం, గర్వమా, లేకపోతే దేవుడా? రెండో విషయం ఏంటంటే ఏ విగ్రహానికి ఎన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ శరీర కార్యాలు కావచ్చు, ఈ రకరకాల ఆచారాలు, పద్ధతులు, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా విగ్రహాలే. వాటిని కనుక మనం అనుసరిస్తే దేవుని యొక్క శిక్షకు పాత్రలమవుతాం. మనమే కాదు, తదనంతరం మన కుటుంబాల మీద కూడా వస్తాయి. ఆ విధంగా మనం కాకుండా కార్యారంభం కంటే కార్యాంతం మేలని సత్యాన్ని ఎరిగి ప్రభువు కొరకు మనము నమ్మకస్థలముగా జీవిస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియమైన తండ్రి, బాగా దీవించండి. 2 ఆజ్ఞలు, నేను తప్ప వేరొక దేవుడు ఉండొద్దన్నావు, ఏ విగ్రహం చేసుకోవద్దన్నావు. మేము ఏ విధంగా జీవించాలో మాకు నడిపించి సహాయపడమని వందనం చెల్లిస్తే యేసునామమున ప్రార్థన చేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మనతోనే దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరూ తోడై ఉండును గాక. ఆమెన్.